ఇలా నిలబడి మాట్లాడుతున్న నేను కొద్ది కాలం తర్వాత వంగి నడుస్తాను. ఇలా నిలబడి మాట్లాడుతున్న నేను కొద్ది కాలం తర్వాత వంగి నడుస్తాను. ఇలా నల్లగా మెరిసే నా జుట్టు కొంతకాలం తర్వాత తెల్లబడిపోతుంది. ఇలా నిగనిగలాడే నా చర్మం ముడతలు పడిపోతుంది. కానీ నేను పాడే పాట మాత్రం ఎప్పటికీ యవ్వనంగా ఉంటుంది. అట్లా ఒక గొప్ప జ్ఞానాన్ని, గొప్ప దిక్సూచిని అందించిన మహానుభావుడు గద్దరన్న. అన్నా, చివరి ఊపిరి వరకు నువ్వు పాడిన పాటను నిజం చేస్తా. మూగబోయిన గొంతులో రాగం ఎవరు తీస్తారో అని నువ్వు వీలునామా రాసినవు. సూర్యాపేట సాక్షిగా చెప్తా ఉన్నా, ఖచ్చితంగా ఆ రాగాన్ని తీస్తాము. లక్షలాది మందిని కదిలించేటువంటి ఉద్యమాలు నిర్మాణం చేస్తాం. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం. నువ్వు పట్టిన భారత రాజ్యాంగం చేతులు పట్టుకుంటాం. నువ్వు పట్టిన పంచశీల జెండను చేతులు పట్టుకుంటాం. సేవ్ డెమోక్రసీ, సేవ్ ఇండియా ఈ నినాదాన్ని తీసుకొని నువ్వు చెప్పిన బాటలో ప్రయాణమవుతాం. ఇది సూర్యాపేట నుంచే మొదలు ఎందుకు అవుతుందంటే, నేను పుట్టిన గడ్డ, నా ఉద్యమాల అడ్డ, నా జిల్లా ఇక్కడి నుంచే మొదలవుతుంది నా ప్రయాణం. పాటకు సలామో, ఆటకు సలామో, మాటకు సలామో, ఉద్యమ బాటకు సలామో, నేలకు సలామో, తెలంగాణకు సలామో, ప్రజల కోసం ప్రాణమిచ్చిన వీరులకు సలామో, వీరవనితలకు సలామో. గిరిజనతగలను దోసుక తింటూ శిస్తుగట్టమని వేధిస్తుంటే, కాకతీయులపై కత్తులు దూసి కథనానికి సిద్ధమైన అమ్మలు సమ్మక్కకు సలామో, సారక్కకు సలామో, సమ్మక్కకు సలామో, సారక్కకు సలామో, సమ్మక్కకు సలామో, సారక్కకు సలామో. మొగలాయి రాజుతో యుద్ధం చేసి మడుగులనందరినీ సిద్ధం చేసి కోలుకొండపై పాదం మోపి బహుజన రాజ్యం జెండను వాపి, బహుజన రాజ్యం జెండను వాపి, బహుజన రాజ్యం జెండను వాపి. స్వయం పాలన సైరనుభూతి, సామాజిక న్యాయం వంచిన పాపన్నకు సలామో, పౌరుషానికి సలామో, పాపన్నకు సలామో, పౌరుషానికి సలామో, పాపన్నకు సలామో, పౌరుషానికి సలామో. అమ్మలక్కలను ఏకం చేసి రోకలి బండలు చేతుల బట్టి స్వాములకెదురుగా నిలిచి భూమి భుక్తికై పోరును నడిపిన, భూమి భుక్తికై పోరును నడిపిన, భూమి భుక్తికై పోరును నడిపిన, ఆత్మగౌరవ పోరాటానికి ఆయుధమెత్తిన వీరవనిత మన అమ్మకు సలామో, ఐలమ్మకు సలామో, అమ్మకు సలామో, ఐలమ్మకు సలామో, అమ్మకు సలామో, ఐలమ్మకు సలామో. అట్లా ఖచ్చితంగా నీ ఆశయ బాటలో నడుస్తాం. నువ్వు రాసిచ్చిన వీలునామాను అక్షరాల నిజం చేస్తాం. ఈ మానవ సమాజం అనే పుస్తకంలో నీ కోసం ఒక పేజీ అయినా రాయబడాలి, పేజీలో నీ పేరైనా ఉండాలని చెప్పిన నీ 4 మాటలు ఈ ఊపిరున్నంత వరకు గుర్తుపెట్టుకుంటాం. గద్దరన్న జోహార్లు అని చెప్తూ తన మూల్యమైన సందేశం ఇవ్వడానికి హైదరాబాద్ నుంచి సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్, ఎన్నో బిజీ షెడ్యూల్ ఉన్న ఒక్క మాట చెప్పగానే గద్దరన్న కోసం కలిసి పనిచేసి అనేక పోరాటాలు నిర్వహించినటువంటి అన్న ప్రొఫెసర్ కాశీం గారు, అందరూ కూడా ఇక్కడ ఎదుగుతున్న తరం విద్యార్థులు ముఖ్యంగా వారి స్పీచ్ వినాలి.